హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కిట్టు కాసిన. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. ఫ్రెండ్స్, మేము మొన్న మోంతే తుఫాన్ తర్వాత అందరూ మంచిగా ఉండాలి, మేము కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. చాలా మంది సఫర్ అయ్యారు కానీ మేము ఎటువంటి ఇబ్బంది పడలేదు. సో మేము అందరం గ్యాదర్ అయ్యి ఉప్పలమ్మని చేసుకోవడం జరిగింది ఇంట్లో. సో ఉప్పలమ్మని ఎలా చేసాం ఏంటి అనేది మొత్తం వీడియో తీసి చూపిస్తున్నాను, చూడండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మా పాప వాళ్ళ అన్నయ్యలతో చాలా బాగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ తనకి అన్నయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యలు ఉంటే సరిపోతుంది, ఎవరు అవసరం లేదు. వాళ్ళ అన్నయ్యలతో చాలా బాగా ఎంజాయ్ చేసింది, బాగా ఆడుకున్నారు. మాకు కూడా చాలా బాగా అనిపించింది. మనం ఎంత బిజీ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మన పిల్లలందరూ కలిసి ఆడుకోవడం, మన పిల్లలందరూ కలిసి గ్యాదర్ అవ్వాలనేది మాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో మా ఇంట్లో కూడా భవిష్య స్పెషల్, ఎందుకంటే అన్నయ్య వాళ్ళకు కూడా ఇద్దరు బాబులు, మేము ముగ్గురం మొగోళ్ళం. సో మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల కాబట్టి భవిష్య కొంచెం స్పెషల్. తర్వాత చిన్న పాప కూడా వచ్చింది కదా, సో వాళ్ళే ఇంకా వాళ్ళ అన్నలకు కూడా తనంటే చాలా ఇష్టం, తనకు కూడా వాళ్ళ అన్నలంటే చాలా విపరీతమైన ఇష్టం. ఇంకా అందరు కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం.
మేము కోడిని కట్ చేసాం అనమాట. కోడిని కోసుకొని కోడితో చేసుకున్నాం. ఆ రోజు చికెన్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. జనరల్గా ఆడవాళ్ళు వండేదానికన్నా మగవాళ్ళు వండితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ మగవాళ్ళు బాగుంటారు అనుకోండి, ఎందుకంటే మంచి మంచి హోటల్లో అంతా చెఫ్లు అంతా మగవాళ్ళే కాబట్టి. సో నేనే ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఎలా ఉందో అనుకున్నాను, అందరికి బాగా నచ్చింది, అందరు బాగా తిన్నారు, అందరు హ్యాపీగా ఉండే. మనం యాక్చువల్లీ వీళ్ళందరూ చేస్తే ఏమవుతుందంటే కొంచెం స్లోగా ప్రిపేర్ చేసుకొని చేస్తారు, మ్యారినేట్ చేసి ఇదంతా. నేను అట్లేం లేదు, డైరెక్ట్ అన్ని కట్ చేయడం, ఒకటేసారి ఆయిల్లో వేయించడం, డైరెక్ట్ ఒకటేసారి అన్ని వేసి మూత పెట్టడం. ఆ రోజు పరవన్నం వండారు, పరవన్నం చాలా బాగుండే. పరవన్నం తిన్నాం. ఆ తర్వాత ఇంక అందరం కూర్చొని ఫ్యామిలీ అందరం కలిసి అట్లా లంచ్ చేసాం. ఇవన్నీ చాలా మంచి మెమరీస్ అన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీ అందరు కూర్చొని భోజనం చేయడం అనేది చాలా మంచి మెమరీ. అది ఎవరైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయ్యి కూర్చొని తినడం, అదొక మంచి అనుభూతి. ఆ రోజు చికెన్ కూడా చాలా బాగుండే. ఇంకా బాగున్న తర్వాత మనం చేసేది ఏంటో మీకు తెలుసు కదా, కుమ్మేయడమే. సో అది ఫ్రెండ్స్ వ్లాగ్. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా తగ్గిపోయారు. మనకి ఇదివరకు ర్యాపిడ్గా పెరిగారు కానీ ఈ మధ్య ఎందుకో స్లోగా నడుస్తుంది. దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.